ఇదిగోండి నేను ఇమేజ్ తీసుకుంటున్నా. ఓకే సార్. ఈ రౌండ్ ఉంది. ఇవన్నీ రౌండే ఉన్నాయి అనుకుంటా. ముందు షేప్ తీసుకున్నా. ఓకే సార్. చూడండి దీన్ని పైకి పెట్టేసాను కూడా, కొంచెం పెట్టుకున్నాను అనుకోండి, మూల దాకా లాగితే పెద్ద అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొంచెం కిందకంటే అయిపోయింది. అంటే పెద్దది చేసుకోవాలి. దీనికంటే మన స్క్రీన్ కి మించిన దాన్ని పెద్దది చేసుకుంటే మనకి సెంటర్ లో పెట్టుకుని సరిపోతుంది. ఓకే ఓకే సార్. అక్కడ గ్యాపులు లేకుండా ఉంటుంది. ఓకే, ఇది తీసుకున్నాను. నెక్స్ట్ మన ఇమేజ్ తీసుకుంటున్నా. సెకండ్ టైం ఇమేజ్ సార్. ఏమండి? సెకండ్ టైం ఇమేజ్ నేను 2 షేపులు తీసుకున్నా సార్. తప్పలేదు, తీసుకోవచ్చు, తప్పలేదండి. అదే నేను మీరు 2 తీసుకున్నారు తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు, తీసుకోవచ్చు. అదైతే మనం పైకి తెచ్చుకోవాలి కదా. అప్పుడు మనం పైకి తెచ్చుకోవాలి. ఫ్రంట్ కొట్టేస్తే పైకి వచ్చింది సార్. అంతే అంతే. ఇప్పుడు ఉంది, ఇప్పుడు ఇంకో షేప్ తెచ్చుకోవాలి. ఎట్టయినా మనకి ఏది కావాలంటే దాన్ని పైకి తెచ్చుకోవాలి. షేప్ తీసుకున్నా ఒకటి, అంటే కింద ఒక షేప్ తీసుకున్నా. ఈ షేప్ ఏం చేశాను ఇప్పుడు, ఇప్పుడు దీన్ని రెడ్యూస్ చేయాలి. అంటే ఇప్పుడు మనం దేని బ్యాగ్ వెనకున్న దాన్ని కట్ చేయాలి. ఇప్పుడు వెనకున్న దాన్ని సెలెక్ట్ చేసి వెనకున్న దాన్ని వెనకున్న దానికి రంగేస్తున్నా. ఫస్ట్ వెనకున్న దానికి రంగేస్తున్నాను. వెనకున్న దానికి రంగేస్తున్నా. వెనకున్న దానికి రెడ్ రంగు వేసా. ఓకే సార్. ఇప్పుడు దీన్ని తీసుకుంటున్నా, దీన్ని సెలెక్ట్ చేసా. దీనికి రౌండ్ చేయాలి కదా. దీని చివరికి వెళ్ళి 3 లేయర్స్ తీసుకుంటే బ్లాక్ కలర్ లోకి వస్తాయి. బ్లాక్ వచ్చింది అంటే ఇక్కడ రెడ్యూస్ అని వచ్చింది కదా. రెడ్యూస్ ని ఫుల్ గా పెట్టేస్తే రౌండ్ వచ్చేస్తుంది. రెడ్యూస్ ని రౌండ్ గా పెడితే ఫుల్ వచ్చేస్తుంది. మొత్తం ప్లస్ వైపు లాగేసాం అనుకోండి, రౌండ్ వచ్చేస్తుంది. ఓకే ఓకే సార్. టిక్ మార్క్ పెట్టేసా. ఇప్పుడు దీన్ని మనకి ఎంత సైజు కావాలి అంత సైజుకి పెంచుకుంటాం. అంటే దీనికంటే కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు దీని సెంటర్ లో ఉంది కదా, ఇప్పుడు దీన్ని సెంటర్ చేస్తున్నా. సెంటర్ చేస్తే కింద కొంచెం గ్యాప్ ఉంది. ఓకే సార్. కింద గ్యాప్ ని కవర్ చేయడానికి పొజిషన్ తీసుకొని కొంచెంగా ఉంది కాబట్టి కొంచెం కట్ చేశా. ఇప్పుడు నేను దీన్ని బ్యాక్గ్రౌండ్ కట్ చేస్తా. ఇప్పుడు ఓకే సార్. ఏం చేశాను, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం, దాని కలర్ పెట్టేసుకున్నాం. తర్వాత ఇమేజ్ తెచ్చుకొని సెంటర్ చేసి పెట్టుకున్నాం. ఇమేజ్ ఎంత ఉందో అంత రౌండ్ నేను షేప్ తీసుకొని పెట్టుకున్నా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ని షేప్ ని కలుపుతా, ఏది ఇమేజ్ కాకుండా మెర్జ్ చేస్తా అనమాట. ఇప్పుడు మెర్జ్ చేస్తున్నా. ఏం చేస్తున్నాం, ఈ రెండింటినే చేస్తున్నా, మిగతా వాటిని ఏం చేయకుండా. కాబట్టి ఆ రెండే మెర్జ్ అవుతాయి. ఆ రెండు మెర్జ్ అయిపోయింది. ఇమేజ్ బ్యాక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నాం, ఎరైజ్ చేస్తున్నాం అన్నమాట. ఎరైజ్ చేస్తే ఎరైజ్ అయిపోయింది. చూడండి, ఎరైజ్ కొడితే వెళ్ళిపోద్ది. నిన్న నేను చేసిన పొరపాటు ఏంటంటే ఫోటోను కూడా కలిపి ఉండేది సార్. అందువల్ల ఫోటోను కూడా కలపకూడదు. 3 కలిపిన దానివల్ల ఎరేజ్ కాలేదు. ఇప్పుడు కరెక్ట్ గా పెట్టా నేను. ఇప్పుడు ఏం చేస్తాను, నేను బ్యాక్గ్రౌండ్ కట్ చేయాలి. ఏది మనకి ఇమేజ్ కి ఉన్న బ్యాక్గ్రౌండ్ కట్ చేయాలి. 4 పక్కల ఉందండి. కట్ చేయాలంటే ఏం చేయాలి, ఈ 2 మెర్జ్ చేయాలి. కానీ ఇట్లా మెర్జ్ చేశాను అనుకోండి, కట్ అవ్వదు. ఎందుకని అంటే రెడ్ ఉందని. ఇది వైట్ చేసుకోవాలి కాబట్టి వైట్ చేయాలి. కాబట్టి దీన్ని అదే సెలెక్ట్ అయి ఉంది ప్రస్తుతం. కాబట్టి దీన్ని కలర్ వేస్తున్నా. ఏది సెలెక్ట్ అయి ఉంటే అదే అవుద్దండి, గుర్తుపెట్టుకోండి. సెలెక్ట్ చేయాలి. మనం దేనికైతే కలర్ వేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేయాలి. చూడండి, కరెక్ట్ గా ఉంది.
కరెక్ట్ గా ఉంది. లేదు ఇంకొంచెం నాకు ఆ రెడ్ గీత చుట్టూ బ్లాక్ కనిపించాలనుకున్నా, కొంచెం కనిపిస్తే బాగుంటది. ఇది మరీ బోడిగా ఉన్నట్టుంది. కాబట్టి ఏం చేస్తాను, ఈ షేపుని కొంచెం పైకని కొంచెం పెద్దది చేస్తున్నా. కొంచెం పెద్దది చేస్తున్నా. కొంచెం పెద్దది చేసి ఇప్పుడు రిలేటివ్ పొజిషన్ తీసుకుంటే సెంటర్కి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి చుట్టూ బార్డర్ కూడా వచ్చింది. వచ్చింది సార్. వచ్చింది. ఇది కొంచెం నాకు లెఫ్ట్ సైడ్ జరగాలి. పొజిషన్ తీసుకొని దీన్ని కొంచెం తగ్గించి ఇప్పుడు సమానంగా ఉంది. ఓకే ఓకే సార్. ఇప్పుడు కట్ చేయాలి. ఇందాక బోడిగా ఉంది. ఇప్పుడు కొంచెం మళ్ళీ దాని చుట్టూ కూడా షేప్ వచ్చింది కాబట్టి బాగుంది. ఇప్పుడు నేను మెర్జ్ చేస్తున్నా. ఈ రెండింటిని మెర్జ్ చేస్తా. ఓకే ఓకే సార్. మెర్జ్ అయిపోయింది. అంటే ఇది వైట్ ఉంది కాబట్టి ఇప్పుడు వైట్ కట్ అయిపోద్ది. అంటే ఎస్ లో ఉన్న వైట్ కూడా కట్ అవుద్ది, గుర్తుపెట్టుకోండి. అది నిన్న కట్ అయింది సార్, నేను చేస్తే అట్టే వచ్చింది. అంతే. మళ్ళీ వైట్ పెడితే రాలా. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడు వైట్ పెడుతున్నా చూడండి, కట్ అయిపోయింది. కట్ అయిపోయిందిగా. ఇప్పుడు షేప్ లోకి వెళ్ళి అయిపోయింది. షేప్ తీసుకున్నా చూడండి. ఈ షేపు రెడ్యూస్ చేయాలి. రెడ్యూస్ చేస్తే రౌండ్ వస్తుంది కదా. ఓకే. టిక్ మార్క్ పెట్టా. దీన్ని పెద్దది చేశా. కరెక్ట్ గా దీనికంటే పెద్దది కాకూడదు, కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు. సెంటర్ లో పెట్టా. ఇప్పుడు ఇమేజ్ ని బయటకు తీసుకొస్తున్నా. ఫ్రంట్ కొడితే వచ్చేస్తా సార్. ఫ్రంట్ కొడితే వస్తుంది. బ్యాక్ కొట్టామనుకోండి ఇది బ్యాక్ వెళ్ళుద్ది. చూడండి ఫ్రంట్ కొడితే ఫ్రంట్ కొడితే ఇప్పుడు ఇది ఫ్రంట్ లో ఉంది. ఇది షేప్ అది బ్యాక్ లో ఉంది. అది బ్యాక్ ఉంది. ఇప్పుడు మనం దాన్ని ఏం చేయాలి, ఇప్పుడు అది ఫ్రంట్ కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసి ఫ్రంట్ కొట్టాలి. రెండు పనులు కదా. ఇప్పుడు ఆల్రెడీ సెలెక్ట్ అయింది ఏది వైట్ కదా, దీన్ని బ్యాక్ కొడితే సరిపోద్ది. ఫ్రంట్ కాకుండా ఫ్రంట్ పక్కనే బ్యాక్ ఉంది కదా, దాన్ని కొట్టేస్తే బ్యాక్ వెళ్ళిపోయింది. ఓకే సార్. ఓకే. ఇప్పుడు ఏం చేస్తాం, మనం మెర్జ్ చేస్తాం రెండు. మళ్ళీ లేయర్లో పోయేది. ఈ రెండే మెర్జ్ చేయాలి. ఇది పైది. ఓకే సార్. మెర్జ్ అయిపోయింది. ఓకే సార్. మెర్జ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, దీన్ని కొంచెం పెంచి మరీ చివరి దాకా కాకుండా కొంచెం గ్యాప్ ఉండేట్టు పెంచుకొని, చుట్టూ గ్యాప్ ఉండేట్టు దీన్ని రిలేటివ్ పొజిషన్ లో కొట్టుకొని సెంటర్ చేసుకొని టిక్ మార్క్ కొట్టి ఈ పక్కనే ఉన్న రెండు బాక్సులు తీసుకుంటే అంటే బ్యాక్గ్రౌండ్ తీసేయాలి. బ్యాక్గ్రౌండ్ తీసేయకపోతే మనం చేసింది ఉపయోగం ఉండదు. మళ్ళీ సేవ్ చేసాం అనుకోండి చుట్టూ గ్రీన్ కలర్ వచ్చేస్తుంది. అవును సార్. అప్పుడు మళ్ళీ కట్ చేసుకోవాలి. అందుకని దీన్ని బ్యాక్గ్రౌండ్ తీసేయాలి. బ్యాక్గ్రౌండ్ తీసేయటం ఎలాగా అంటే రైట్ సైడ్ ఉన్న రెండు బాక్స్ ఉండేది అడుగునా ఏ పక్కన దాన్ని కొట్టాం అనుకోండి, ఈ ఆప్షన్స్ మారినాయి. రెండో ఆప్షన్ కలర్ పక్కనే ఉంది, ట్రాన్స్పరెంట్. దాన్ని నొక్కితే బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు సేవ్ చేసుకో. ఇదన్నమాట. థ్యాంక్ యూ సార్. అర్థమైందా? అర్థమైంది సార్. నేను చేస్తాను. మీకు ఏదో టైంలో ఈరోజు దాని ఫోన్స్ చూస్తాం సార్, మారవాలి. ఒకసారి చూద్దాం. ఓకే. నేను పని సార్ చెప్పండి సార్. ఫణి గారికి టైం అయిపోతుందిగా, 6ంటికి వెళ్ళిపోవాలి ఆయన. 5:30. ఫణి గారు ఉన్నారా లైన్ లో? ఉన్నారు సార్. లేరు రెడీ అవుతున్నట్టున్నారు వెళ్ళటానికి. సరే, మళ్ళీ ఇంకొక టూర్ మళ్ళా చేసాను సార్. మళ్ళా చేయమంటారా? లేదు కాబట్టి, పని ఉంటే పర్వాలేదు, లేడు కాబట్టి. బాలకృష్ణ గారు సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏమన్నా చేశారా నిన్న? ఏమన్నా